నాకు ఎకరు ఉంది కానీ 2 ఎకరాలు చేస్తున్న కౌలుకి. ఉమ్, ఎకర్ భూమి సొంతంగా ఉంది. ఉమ్. 3 ఎకరాల 13 గుంటల భూమి ఉంది. కౌలు కట్టుకున్నది 2 ఎకరాల 13 గుంటలు కౌలుకా? ఆ. మరి కౌలు పైసలు పడుతున్నాయా? ప్రభుత్వం నీకు వేస్తున్నది కదా. లేదు, మాయే రాలేదు, ఇవే రాలే. అవి ఎప్పుడు రావాలి సార్? ఇంకా రైతు బంధు రైతు బందే రాలేదు. ఆ, ఇక అవి కౌలుకి చేసినవి రాలేవు. అవి అయితే ఇదివరకు రాలేవు. అవి రాలేవు. ఆ, ఇక అవి ఇవి రాలేదు. ఈయనున్నది చెంది ఇక్కడనే 3 ఎకరాల 13 గుంటలు ఉంటుంది. ఆ, అలా ఇప్పుడు మినుములు అన్నీ వేసింటి దున్ని పారేసినాము. ఆ. ఇక 2 ఎకరాల్లో పొప్పటి చెట్లు వేసినాము. 1 ఎకర్లో కంది సాళ్ళు ఉన్నాయి. మందు కొట్టడానికి తీసుకుపోతున్నాం. ఆ, ఓకే. మరి ఇప్పుడు నీకు కౌలు పైసలు రాలేవు, నీ పట్ట నీకు ఇస్తున్న పైసలు కూడా రైతు బంధు పైసలు రాలేవు. రైతు బంధు రాలేదు. 30,000 రుణమాఫీ అయిండే. ఉమ్, అవి వెనకకు పోయినాయి. వస్తే నెలలు అన్నారు, 6 నెలలు ఇది వరకు అవి రాలేవు. మళ్ళా ఎంటకు తోలిచ్చినట్టు ఆ పైసలు అవి. మళ్ళా ఈ రుణమాఫీ అయినాక నీ పైసలు అయినాక నీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2,000. మరి కాంగ్రెస్ పార్టీ ఎంత ఇస్తున్నది? 4,000. మరి ఇస్తుందా? 2,000 ఏనికి ఏడుస్తున్నారు? 4,000 ఎప్పుడు ఇస్తా సార్? అయ్యో, ఆయనే చెప్పే కదా, ముఖ్యమంత్రి చెప్పే కదా. ముఖ్యమంత్రి చెప్పిండు కానీ ఇక మనం ముందే చెప్తున్నాం కదా. ఆ, 2,000కే పైలి ఇస్తున్నాడు. ఆ. లేకుంటే ఫస్ట్ నుంచి 5 తారీఖు దాకా ఇస్తుంది ముందున ఎప్పుడు కేసీఆర్ గవర్నమెంట్. కేసీఆర్ గౌడ. ఇప్పుడేమో 28, 29, 30, మళ్ళా 31 దాకా ఇస్తున్నారు ఇప్పుడు. ఉమ్, అప్పుడేమో ఫస్ట్ నుంచి 5 తారీఖు దాకా ఇస్తుంది. ఇప్పుడు ఇవ్వకొచ్చారు. మరి ఎట్లున్నది ఈ ఏడాది పాలనలో ఈ ప్రభుత్వం? అదే నేను అంటున్నా కదా, మాకు అదే బాధ చచ్చిపోయింది. రైతు బంధు ఇప్పటికి 2 సార్లు వస్తుండే. అది లేదు, ఇది లేదు. అది కట్టుకున్న భూమి ఇది లేదు, అదివి లేదు. ఆ. ముఖ్యమంత్రి అంటుండు రైతులకు ఏం తక్కువ చేస్తలేదు మా ప్రభుత్వము, అన్ని విధాలుగా ఎంటుండి ఎండగా ఉండి ముందుకు పోతుంది అంటుండు. వచ్చిన పైసలు 30,000 రూపాయలు ఎంటకు పోయినాయి అని రైతు వేదిక సార్ ఉన్నాడు కదా, ఆయన నాతో పాన్ కార్డు లేకుంటే ఆయన నా ఆధార్ కార్డు తీసుకొని నా ఫైల్ నింపి సంగారెడ్డి పంపి 3 నెలల 1 నెలలో వస్తాయని చెప్పిండు. అవి పెట్టినట్ట అట్లనే మెత్తపెట్టి మల్పకు వచ్చిండ్రు, చూడకొచ్చిండ్రు. నేనేం చేయాలి తాత అంటున్నాడు నాకు ఆయన అధికారి. నేను అక్కడికి వెళ్ళి వస్తే నేను ఇచ్చేటోని, వాళ్ళే తీయకొచ్చిండ్రు, చూడకొచ్చిండ్రు. కేసీఆర్ ప్రభుత్వం ఇట్లనే ఉండేనా? చాలా మంచి ఉండే సార్. చాలా కుజాతం జరిగిన ముందని దినాలు ఏది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు అయితే చాలా ఇబ్బందిలో ఉన్నాం ఇప్పుడు. ఎందుకు? రైతు ప్రభుత్వమే కదా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే. రైతు ప్రభుత్వం కానీ 1 రూపాయి లేదు కదా. ఇది వరకు వచ్చిన 30,000 ఎంటకు పంపారు. రైతు బంధువు లేదు, ఏది లేదు. ఇక్కడ మీసే వాళ్ళ బర్త్డే అంటున్నారు, బ్యాంకులో పోతే రాలేవు అంటున్నారు. మరి 6 గ్యారెంటీలను అమలు అయినాయా ఈ ఊళ్ళో? రెండు అయినాయి చూడు. ఏది? ఒకటి బస్సుది, వేరేది ఒకటి ఏమిది మన కరెంట్ బిల్ది. అది జర 2 యూనిట్లు కాలితే మళ్ళీ 1,200, 200-300 వచ్చేది 1,200 దాకా వేస్తున్నారు. తక్కువ ఉన్న వాళ్ళకు 0 కొడుతున్నారు. ఇక ఎక్కైన వాళ్ళకేమో బాగా నొక్కుతున్నారు. మరి ఎట్లా చూడొచ్చు ఈ ప్రభుత్వాన్ని? ఇక అదే అంటున్నాం కదా, ఇక 4 నెలలు నెత్తి మొత్తుకున్నా లేకపోతే ఇక ఎక్కువ ఏం లేదు. ఇక మొత్తుకున్నడితే ఉన్నది, ఇంకా ఉన్నది ఏం లేదా? ఏం లేదు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పుడు చూసినామా? మరి ఎప్పుడు నేను ఇంత వయసు కానీ ఎప్పుడు చూడలేదు. మరి ఊర్లలో మాట ఇచ్చి మాట తప్పితే ఏమంటారు? ఇక వాళ్ళకి మనుషులు అన్నారు, పశువులు అంటారు. మనుషులు అన్నారు, మాట ఇచ్చినాక మాట తప్పితే పశువులు అంటారు, మనుషులు అన్నారు. మరి అట్లా ఉంటే ఆయన అట్లా తప్పక 25% ఇక చెప్పేదే లేదు. చెప్తే మళ్ళీ మంచిగా ఉండదు. ఇక ఇప్పుడు లేకుంటే ఎప్పుడో పనులు చేసుకునేది. ఇప్పుడు నా ట్రాన్స్ఫారం కాలిపోయింది, 3 జారిపోయిన, ఒక్కరిని ఉన్నా. ఇప్పుడు పంట పెట్టినా ఎండిపోతున్నది. నాకు 1,00,000 రూపాయలు పెట్టినా మందితో తెచ్చి పొప్పటి చెట్లు వేసిన 2 ఎకరాల్లో. దానికి మందుకు లేకుంటే నీళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ఫారం కాలిపోయింది, దానికి పైసలు అయితేనే తయారైతే, లేకుంటే చెట్లు ఎండిపోతాయి. ఇవి కరెంట్ అన్న కరెక్ట్ ఉంటుందా? కరెంట్ ట్రాన్స్ఫారం ఉంటే ఉంటుంది, లేకుంటే ఇప్పుడు 12 గంటలు పోయింది. ఇదివరకు కరెంట్ లేదు, ఇప్పుడు వచ్చింది 12 గంటల నుంచి ఇదివరదాకా లేకుండే కరెంట్. 12 గంటలకు పోయింది కరెక్ట్. నేను చెందు నుంచి పోయినా,
ఇంట్లో కూర్చున్నా పోయింది. ఇప్పుడు వచ్చిందేమో ఇప్పుడు ఫ్యాన్ నడుస్తుంది కదా అంటూ పాత గవర్నమెంట్లో ఇట్లా పోయిందా కరెంట్ మరి? ఎప్పుడు వాళ్ళు ఇచ్చారు, బరాబర్ ఇచ్చిండ్రు. 24 గంటలు ఇచ్చారు, 24 గంటలు బరాబర్ ఇచ్చిండ్రు. అక్కడ ఆ పాత గవర్నమెంట్. మరి ముఖ్యమంత్రికి ఏం చెప్తావు చెప్పు? మద్దతు ధర నియమాను మీకు బోనస్ పైసలు ఇస్తాడు, అవే అన్ని ఇస్తాడేమో అడుగు. ఏమి ఇస్తాడు? ఇచ్చేటి ఇవే ఇవ్వకొచ్చిండు, అవి ఇస్తాడని ఏమి ఇది ఉందా సార్? ఇవి ఇచ్చి ఆయన 6 చేసినాయి, 2-3 చేయలేడు. 6 చేసినాయి, 2-3 చేయలేడు. ఇంకా ఇస్తాడు అనేది భరోసా ఏమున్నది? ఇప్పుడు అంటున్నాడు. ఇప్పుడు రైతు బంధు ఇప్పుడు డిసెంబర్ పండుగ వస్తుంది కదా, అదో దాకా వేస్తా అంటున్నాడు. ముందుగా దసరా ముందుగా ఉన్నప్పుడు వేస్తా అని చెప్పిండు. అప్పుడు ఎంబీ లేదు, అప్పుడు బందే, అది ఏం లేదు. ఇప్పుడు వేస్తాను, వేసేది ఏం భరోసానా? వేస్తేనే కరెక్ట్, వేయకుంటే ఏం లేదు. 6 గ్యారంటీలు అన్నాడు, అవే అమలైనాయా? ఒక్కటన్నా ఈ ఊళ్ళో ప్రజలు ఏమనుకుంటారు పోనీ ప్రభుత్వం గురించి? చాలా నేను అంటున్నా కదా, వచ్చిందంటే చాలా ఈ రైతులంతా బాధలు ఉన్నారు కానీ ఎవరేం సుఖంలో లేదు. ఓన్లీ రైతుల బాధలు ఉన్నారా? ఇంకా పబ్లిక్ అందరికి అన్ని అందుతున్నాయా మరి? అన్ని ఏమో అందుతున్నాయి. ఇంకా బియ్యం ఒకటి వస్తుంది, వాళ్ళకు ముందే వచ్చిన వస్తే కొల్ల చెప్తున్నాను. బియ్యం ఒకటి వస్తుంది, వేరే ఏం లేదు. ఇక